తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కుకట్పల్లి పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కనీస గౌరవ మర్యాదలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని కలిసి ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదును అందజేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముగ్గురు ఒకే కంప్లైంట్ కాపీని తీసుకెళ్లి స్టేషన్ ఎస్హెచ్ఓకి అందజేసి 12వ తేదీ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనీసం గౌరవ మర్యాదలు లేకుండా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడము తెలంగాణ ప్రజలందరూ కూడా బాధకు గురి చేసే విధంగా వ్యవహరించారు. ఇంకోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరించకుండా, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టరీతమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి విమర్శలని దాటి, ఆ హద్దు దాటి రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడడం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా ఒక్కసారిగా అందరినీ బాధకు గురి చేస్తా ఉంది. ఇలా వ్యవహరించకూడదు, గౌరవంగా వ్యవహరించాలే తప్ప తను ప్రస్తుతం స్ట్రెచర్ మీద ఉన్నాడు, ఆ స్ట్రెచర్ మీద నుంచి త్వరలో మార్చలికి వెళ్ళబోతా ఉన్నాడు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మాత్రం తెలంగాణ ప్రజల్ని సెంటిమెంట్స్ ని దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు ఆ ఫిర్యాదుని పరిశీలిస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి అంటే ఏ రకమైనటువంటి సెక్షన్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, అసలు ఇది తమ పరిధిలోకి వస్తుందా రాదా, నిజంగానే రేవంత్ రెడ్డి ఆ రకంగా కేసీఆర్ ని వ్యాఖ్యానించారా లేదా, దాని గల పూర్తి క్లిప్స్ తమకు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా అప్పటికే పోలీసులు ఈ విషయాన్ని ఫిర్యాదుదారులకు కూడా సమాచారాన్ని అందజేసింది. వివిధ సోషల్ మీడియాలో, వివిధ మీడియాల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని క్లిప్స్ వీరు నేరుగా పోలీసులకు కూడా సమర్పించడం జరిగింది. ఇది తమ పరిధిలోకి వస్తుందా లేదా, ఒకవేళ తమ పరిధిలోకి వస్తే ఏ రకమైనటువంటి సెక్షన్స్ రేవంత్ రెడ్డి పైన నమోదు చేయాల్సి ఉంటుంది, అసలు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారా లేదా అనే దాని మాత్రం సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి పేరుని మెన్షన్ చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్, స్టేటింగ్ ఫ్రమ్ స్ట్రెచర్ టు స్ట్రెచర్ అండ్ దెన్ ఫ్రమ్ స్ట్రెచర్ టు మార్చరీ టుమారో మార్నింగ్ హీ విల్ గో అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని లైన్స్ ని దాంట్లో మెన్షన్ చేసి దాంట్లో కేసీఆర్ పేరుని పెట్టి వీరు ఈ రకంగా వ్యవహరించారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రిని ఇలా అగౌరవపరచడము, కనీసం మర్యాద లేకుండా తెలంగాణ సాధించినటువంటి గొప్ప వ్యక్తి, తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తి, ఇంతమంది ప్రజల ఆశీస్సులు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఇలా అగౌరవపరచడము, మార్చరీకి వెళ్లిపోతాడు, ప్రస్తుతం స్ట్రెచర్ మీద ఉన్నాడు అనే ఒక ఈ వ్యాఖ్యలు, ఈ లైన్స్ ని ఉపయోగించడంపై మాత్రం తెలంగాణ ప్రజలు సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. పోలీసులు అన్ని కోణాల్లో ఈ ఫిర్యాదుని పరిశీలన చేసి ఏ సందర్భంగా ఎప్పుడు అనే దానిపై కూడా విచారణ సాగిస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న 12వ తేదీ నాడు రవీంద్ర భారతి దగ్గర ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సందర్భంగా రవీంద్ర భారతి సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పైన పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అంటూ మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు అధికారికంగా ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. ఒక పెద్ద హోదా, ఉన్నత హోదాలో పెద్ద వయసు గలటువంటి వ్యక్తి, అతనికి ఆ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, అతను తెలంగాణ రాష్ట్రం కోసం సాధించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని కనీసం ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా వ్యవహరించడం సార్ని కూడా కంప్లైంట్ రూపంలో మెన్షన్ చేసి ఈ వివరాలు స్టేషన్ ఎస్హెచ్ఓకి అందజేసి దాంట్లో కొన్ని క్లిప్స్ ని కూడా జతపరిచి ఎస్హెచ్ఓకి ఆ క్లిప్స్ ని కూడా వీరు ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది. పోలీసులు దీనిపైన సాయంత్రం లోపు ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, అసలు మాజీ సీఎం కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారా?
రాజకీయపరమైనటువంటి విమర్శలు వ్యక్తిగత విమర్శలకు చాలా తేడాలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి విమర్శల విషయంలో ఎక్కడ కూడా అటు పార్టీ నాయకులు కానీ ఇటు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ పెద్ద సీరియస్ గా తీసుకోరు. ఇది వ్యక్తిగతంగా విమర్శలకు దారి తీసింది అనేది మాత్రం వారి యొక్క అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పరిధి దాటి రాజకీయ పరమైనటువంటి విమర్శలని దాటి తన వ్యక్తిగత విషయాలకు వచ్చి ఏకంగా త్వరలో మార్చరీకి వెళ్లబోతా ఉన్నాడంటూ కూడా ఏదైతే వారిని ఉపయోగించాడో ఇది తమకు అవమానంగా అనిపిస్తా ఉంది, బాధాకరంగా అనిపిస్తా ఉంది. ఇలాంటి పెద్ద వ్యక్తి పైన, తొలి ముఖ్యమంత్రి పైన ఇలాంటి లాంగ్వేజ్ ఉపయోగించుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఏవైనా పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపైన ప్రస్తావించాలి లేదా ప్రతిపక్ష నాయకుడిని దూషించాలి తప్ప వ్యక్తిగతంగా ఈ వర్డ్స్ ని ఉపయోగించుకొని ప్రస్తుతం కేసీఆర్ స్ట్రెచర్ మీద ఉన్నాడు, ఆ స్ట్రెచర్ మీద నుంచి త్వరలో పోస్ట్ మార్టానికి వెళ్లిపోతాడంటూ కూడా ఈ లాంగ్వేజ్ ఉపయోగించడం కారణంగా ఇంకాస్త పొలిటికల్ పరమైనటువంటి వివాదాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఒకరిపై ఒకరు దూషించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పియడం మాత్రం మాకు బాధాకరంగా అనిపిస్తా ఉంది. ఈ వ్యాఖ్యల విషయంలో చట్టపరంగా పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాల్సింది అంటూ కూడా ప్రత్యేకంగా 2 పేజీలతో కూడినటువంటి లేఖని పోలీసులకు సమర్పించి ఇటీవలే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి 2-3 క్లిప్స్ ని కూడా జతపరిచి అది ఎస్హెచ్ఓకి చూపించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని సాయంత్రం లోపు ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.